కి స్వాగతం. మీ అందరికీ తెలుసు 13 నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సుమారుగా 164 సీట్స్ నెల్లూరు నగర నియోజకవర్గంలో అయితే ఒక మంచి మెజారిటీతో నారాయణ గారిని గెలిపించడం కూడా జరిగింది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరితో పాటు నెల్లూరులో ఉండే వాళ్ళు కూడా చాలా ఆశపడ్డారు. నారాయణ గారు ద్వారా మంచి జరుగుతుంది, ఒక మంచి ప్రజలు సామాన్యమైనటువంటి ప్రజలకు కానీ పేదలకు కానీ అభివృద్ధి విషయంలో కానీ అన్నింటిలో కూడా ఒక మంచి గుడ్ గవర్నెన్స్ వస్తుంది అని చెప్పి చాలామంది ఆశపడ్డారు. అయితే నేను 13 నెలలుగా చూస్తూ ఉన్నాను, చాలా సమస్యలు వస్తూ ఉన్నా కూడా చాలా ఓపికగానే ఉన్నాను. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓర్పు అన్నది అవసరం. చాలా పొరపాట్లు చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటన్నిటిని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉండేవాడిని, కొంచెం రోజులు అవకాశం ఇద్దాం, సమయం ఇద్దాం, అంత మంచి జరుగుతుంది అని నేను అందరికీ కూడా చెప్తాను. ఈరోజు దాకా ఏ ఒక్కరిని కూడా రెచ్చగొట్టడం కానీ ఏ ఒక్కరిని కూడా పేరు పెట్టి విమర్శించడం కూడా నేను ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా అలా చేయను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా అధికారంలో ఉండే వాళ్ళు బాధ్యతగా తీసుకోవాలా, జవాబుదారీతనం ఉండాలి. అధికారంలో ఉండే వాళ్ళకి మాకు అధికారం వచ్చింది, మేము ఏమైనా చేయగలం, మేము చేసిందే రైట్ అనే పద్ధతిలో కనుక వాళ్ళు వెళ్తే ఆ ప్రజాస్వామ్యం ఎంత ఇబ్బంది పడుతుందో, సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారో ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. అలానే ఒక నాయకుడు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉండాలా అంటే ప్రజల శ్రేయస్సును కోరుకునే వాళ్ళలాగా ఉండాలి. నేను చెప్పిందే వేదం, నేను చెప్పేదే న్యాయం అనే పద్ధతిలో కనుక నాయకుడు వెళ్తే అది రాచరికం అనిపిస్తుందే కానీ ప్రజాస్వామ్యం అనిపించదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ అలానే మన నెల్లూరులో కానీ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ప్రధానంగా మన నెల్లూరు నగరంలో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రధానంగా జాఫర్ సాహెబ్ కెనాల్. నేను ఈ పరంగా నేను 2 చెప్తాను. ఒకటి, దాన్ని నేను దాన్ని ప్రోత్సహిస్తాను కూడా. పిల్లల కళ్ళలో ఆనందం ఎంత దూరమైనా దిగాల, ఎన్ని బాధలైనా పడాలా, వాళ్ళు సంతోషంగా ఉండాలా అని ఏ నాయకుడైనా ఏ రాజైనా కూడా కోరుకుంటాడు కూడా. సో అట్లా అది అభివృద్ధి అయినా సంక్షేమమైనా ఏదైనా కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరఫున వారిని ప్రోత్సహించడం కానీ దీని మీద ఎలాంటి డిస్కరేజ్ చేయడం కూడా ఉండదు. అయితే ఇక్కడ నేను ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఒక బాధ్యత ఉన్నప్పుడు ఒకవేళ ప్రజలకి కష్టం జరుగుతూ ఉందన్నా, ప్రజలకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయన్నా మాకు అధికారం లేదు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు అలాంటి తప్పులు చేస్తూ ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ పక్కన జరుగుతున్నటువంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాను. అదేవిధంగా హైకోర్టుకు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్యూబ్. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ నేను ఏ విధంగా తీసుకెళ్ళాననే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అలానే ఎలా చేస్తే పేద ప్రజలకి మంచి జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి వచ్చేటప్పటికి సుమారుగా లాస్ట్ గవర్నమెంట్ అంటే ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ మీకు తెలుసు, పెన్నా నది నుంచి నెల్లూరు సిటీ నియోజకవర్గం మీదుగా 4 మండలాలకి ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ అనేది ప్రవహిస్తూ ఉంది. ఎప్పుడు కూడా గతంలో అదంతా కూడా ఒక వేస్ట్ వాటర్ దాంట్లో కలిసిపోతా దాని మీద చెట్లు పుట్టలు వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి 100 కోట్ల రూపాయలతో రివిట్మెంట్ చేయించడం కూడా జరిగింది. సో మీరందరూ కూడా ఇక్కడ చూడొచ్చు, ఈ రివిట్మెంట్ వాల్ అన్నది ఈ కెనాల్కి ఈ విధంగా 1000 మీటర్ల పొడవున ఈ రివిట్మెంట్ వాల్ని జాఫర్ సాహెబ్ కెనాల్కి సంబంధించి చక్కగా ఈ రివిట్మెంట్ వాల్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ కింద 43,000 ఎకరాల పారుదల ఉంది. ఈ కాలువ కింద 4 మండలాలలో నెల్లూరు రూరల్ కానీ, టీపీగూడూరు కానీ, ఇందుకూరుపేట కానీ, ముత్తుకూరు కానీ ఈ 4 మండలాలలో 43,000 ఎకరాలకి ఆ జాఫర్ సాహెబ్ కెనాల్ కింద పారుదల ఉంది. అలానే సిటీలో కూడా ఈ కాలువ మురికి కాలువ లాగా తయారు కాకుండా ఒక బ్యూటిఫికేషన్ తయారు చేయడానికి
ఈ 100 కోట్లతో ఈ రివిట్మెంట్ పనులన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేయించడం జరిగింది. అదేవిధంగా దానికి ముందు ఒక మంచి రోడ్డు కూడా 100 ఫీట్ రోడ్డుని మనము 20 కోట్ల రూపాయలతో తయారు చేసుకున్నాం. సో టోటల్గా ఈ రోడ్ అంతా కూడా 100 ఫీట్ రోడ్, అంటే మధ్యలో ఉన్నటువంటి డివైడర్తో సహా ఒక 100 ఫీట్ రోడ్డుని 20 crores మనం దాన్ని కూడా డెవలప్ చేసుకున్నాం. అంటే టోటల్గా 120 కోట్లతో అటు కెనాల్ రివిట్మెంట్ కానీ, తర్వాత వాకింగ్ ట్రాక్ కానీ, తర్వాత 2 పక్కల రోడ్ కానీ, మధ్యలో డివైడర్ కానీ, దాని మీద బ్యూటిఫికేషన్ కానీ, వీటన్నింటినీ కూడా 120 కోట్ల రూపాయలతో మనము ఆ ఏరియా అంతా కూడా బ్యూటిఫుల్గా తయారు చేయడానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రయత్నించడం జరిగింది. అయితే ఈ డెవలప్మెంట్లో ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర రివిట్మెంట్ కట్టడం కానీ, ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు చాలామంది పేదలు అక్కడ ఆ కాలువ కట్టు మీద ఉంటే వాళ్ళందరినీ కూడా మనము లేపాం. అంటే ఒక డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది, దీని కింద 4 మండలాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా మనం ఆ రోజు ఒప్పించి వారు చేసిన త్యాగంతో ఈరోజు మనము ఆ రివిట్మెంట్ కానీ, ఆ రోడ్డు కానీ, ఆ బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా సాధ్యమైందంటే సుమారుగా 100 మంది పేదలు అక్కడ ఇల్లు కట్టుకొని చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని బతుకుతా ఉంటే వారందరినీ కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేయించి, మళ్ళా కూడా చెప్తా ఉన్నాను, వారు చేసినటువంటి త్యాగంతోనే ఈరోజు మనం ఆ ఏరియాని ఆ విధంగా డెవలప్ చేసుకోగలిగినాం. అయితే సుమారుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 80% వర్క్స్ అన్ని కూడా మనం పూర్తి చేసినాం. 80% పనులు పూర్తయినాయి. ఇంకొక 20% వర్క్స్ ఉన్నాయి. టీడీపీ గవర్నమెంట్ అయితే వచ్చిన తర్వాత ఆ 20% మిగిలినటువంటి పనుల్ని తాకడానికి కూడా ఇష్టపడాల. అయితే ఇప్పుడు అక్కడ ఏదైతే షాపులు పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి అడ్జసెంట్ పనులు చేయడానికి ప్రయత్నిస్తుందే కానీ టోటల్గా రివిట్మెంట్ కానీ ఆ కంప్లీట్ వర్క్ చేయాలన్న ఆలోచనతో ఈ 1 yearలో కూడా ఎలాంటి పనులు కూడా దాని గురించి ఆలోచించలే. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే జీవో నెంబర్ 1005 అనేది ఒక జీవోని తీసుకొని వచ్చినారు. ఆ జీవో వల్ల ఈ ఈ ఈ కెనాల్ బండ్ మీద ఏదైతే ఈ కెనాల్ ఉందో ఈ కెనాల్ రివిట్మెంట్ పక్కన 200 షాపులు రోడ్డు పక్కన పెట్టడానికి ఈ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొని వచ్చింది. జీవో నెంబర్ 1005 తీసుకొని వచ్చింది. దీనికి సంబంధించి ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా దాని గురించి ముందుకెళ్ళినామనే విషయాన్ని నేను మీ దృష్టికి క్లుప్తంగా తీసుకొని వస్తాను. ప్రధానంగా మీరు ఒక విషయాన్ని చూడాలా, ఈ 200 షాపులు కనుక అక్కడ పెడితే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టోటల్గా షాప్ ఉంది, ఆ షాపుకు ముందు మళ్ళీ కొంత ప్లేస్ని పెట్టినారు. ఆ ప్లేస్ అంతా కూడా కూర్చోవడానికంట. ఆ తర్వాత 18 అడుగులు రోడ్డు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ డివైడర్, ఆ తర్వాత మళ్ళీ 18 అడుగులు రోడ్డు కేటాయించారు. సో టోటల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీదనే మనం పెట్టుకోవాలి. ఈ షాపులకు కనుక ఇక్కడ ఈ షాపులకు కనుక వస్తే ఇది కూర్చోవడానికి ఈ ప్లేస్ అంతా వదిలేరు. ఇది రోడ్డు 18 అడుగులు ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటే ఈ షాప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా బండ్లన్నీ ఇక్కడే పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ పెట్టినప్పుడు ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. సో టోటల్గా 200 షాపులు అక్కడ పెడితే ఒక్కొక్క షాపుకి సగటున ఒక రోజుకు ఒక 100 బండ్లైనా వస్తాయి. అన్ని రాకపోతే ఆ వ్యాపారం కూడా జరగదు. అంటే సుమారుగా రోజుకి ఒక 20,000 పార్కింగ్, అంటే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వీటన్నింటినీ కూడా రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆ విధంగా ఆ రోడ్డు మీద మొత్తం పార్కింగ్కి ఉన్నటువంటి 18 అడుగుల రోడ్డు, ఈ 18 అడుగుల రోడ్డు టోటల్గా కనుక ఇక్కడ కనుక పెట్టేస్తే ట్రాఫిక్ మొత్తం బ్లాక్ అయిపోయి దాని కింద సుమారుగా 4 మండలాలకి రోజుకి 15,000 బస్సులు కానీ లారీలు కానీ ఆ రోడ్డు మీద పోతూ ఉంటాయన్నది ఒక అంచనా. అవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఏ ఉద్దేశంతో అయితే, ఎంతమంది త్యాగంతో అయితే మనకు అదంతా ఏర్పడిందో, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే అక్కడ డెవలప్ చేసినామో ఆ ట్రాఫిక్ సమస్య విపరీతంగా అక్కడ పెరిగి అక్కడ చూస్తే సర్వీస్ రోడ్డు లేదు, పార్కింగ్ సపరేట్ ప్లేస్ ఏమీ ఏర్పాటు చేయాల. సో ఈ కారణాల వల్ల మొత్తం ట్రాఫిక్కి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కాలువలో అంటే టోటల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ షాప్స్ పెట్టిన తర్వాత ఆ పైన అంతా కూడా కూర్చొని తినడానికి పెట్టారు. వచ్చి దీంట్లో ఈ కాలువలో అంతా కూడా డస్ట్ వేస్తారు. అక్కడ తిన్నాటివి తాగినాటివి అన్నీ కూడా ఇక్కడ దీంట్లోకి అక్కడి నుంచి ఇసిరేసి దీంట్లోకి కాలువలో వేస్తారు. ఈ కాలువలో వేసినప్పుడు ఈ కాలువ ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. ఆ విధంగా బ్లాక్ అయినప్పుడు తప్పకుండా కూడా అక్కడ దోమలు కానీ ఇవన్నీ రావడం కానీ,
పారిశుద్ధ్య సమస్య ఏర్పడి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి అంటువ్యాధులు విపరీతంగా వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కాలువ కనుక బ్లాక్ అయితే సుమారుగా 4 మండలాలకు సంబంధించి 43,000 ఎకరాలకు సంబంధించినటువంటి పారుదల కాలువ కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ కూడా ఈ కాలువ కనుక బ్లాక్ అయితే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలానే ఇంకొక విషయం కూడా, ఈ ఎప్పుడు కూడా కాలువలు అయిన తర్వాత కాలువల పక్కన 20-30 అడుగులు పోరంబోక ల్యాండ్స్ ఉంచుతారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పూడికను తీసుకోవాలంటే ఒక జేసీబీ కానీ ఒక ట్రాక్టర్ కానీ అక్కడ తిరిగి ఆ బండ మీద ఆ కట్ట మీద తిరిగి ఆ కాలువని క్లియర్ చేసుకోవడానికి 20-30 అడుగులు పోరంబోక ల్యాండ్ అని చెప్పి ఉంచుతారు. ఆ పోరంబోక ల్యాండ్ను ఆక్రమించుకోవడం కూడా నేరం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పోరంబోక ల్యాండ్ మీద ఈ కాలువ కట్టు మీద ఈ షాపులు పెట్టిన తర్వాత ఇంకా దాంట్లో ఏ విధమైనటువంటి జేసీబీ దిగడానికి కానీ దాన్ని క్లియర్ చేయడానికి కూడా సాధ్యం కాదు. అంటే ఆ కాలువ పూడిపోతే మరామతులు చేయడానికి కూడా ఈ మొత్తం కంప్లీట్గా షాపులు పెట్టిన దానివల్ల దాని పరిస్థితి కూడా అగమ్యగోచరం అయిపోతుంది. పూడిక తీయడం కూడా ఇంకా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇకపోతే రెండో విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే కాలువ పూడిపోతుందో మీరు 2016 సంవత్సరంలో చూసుంటారు నెల్లూరులో ఏ విధంగా అయితే ఫ్లడ్స్ వచ్చినాయో పారుదల కాలువలన్నీ కూడా ఎక్కడొక్కడ ఆగిపోవడం వల్ల నీళ్లు టోటల్గా టౌన్ అంతా కూడా 10 అడుగులు 8 అడుగుల దాకా నీళ్లు వచ్చేసినాయి. పేదల ఇల్లు అయితే మునిగిపోయినాయి, బురద అయిపోయింది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాలువ పూడిపోతుందో టోటల్గా పెన్నాలో నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ అంతా కూడా ఓవర్ఫ్లో అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ముప్పు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు తినిందంతా కూడా ఇక్కడ వేసేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ని కూడా ఇక్కడ పెట్టాలి. సో ఇలాంటి పరిస్థితిలో ఇది కనుక పూడిపోతే సో టోటల్గా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ రోడ్ ఏర్పడిన తర్వాత వయసులో పెద్దవాళ్ళు కానీ ఏదైనా చిన్నపిల్లకాయలు కానీ పక్కన వెళ్ళడానికి ఒక వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేస్తాం. ఆ వాకింగ్ ట్రాక్లో ఈ రోడ్లో ఎక్కువ బస్సులు లారీలు వెళ్తుంటాయి కాబట్టి వృద్ధులు పిల్లలు ఆ వాకింగ్ ట్రాక్ మీద వెళ్ళడానికి దాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ వాకింగ్ ట్రాక్ మీద 200 షాపులు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇంకా దాని మీద నడవడానికి కానీ కూడా అవకాశం ఉండదు. ఒక వాకింగ్ ట్రాక్ కోసం దాన్ని ఏర్పాటు చేస్తే 200 షాపులు దాని మీద తీసుకొని వస్తే 200 టన్నులు బరువు పెడితే కూడా అది కూడా సేఫ్టీ పరంగా కూడా అంత కరెక్ట్ కాదు. సో ఇట్లా ఆ రోడ్డు కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంది. నేను ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్తా ఉన్నాను. ఈ ఏదైతే వాళ్ళు జియో తీసుకొచ్చినారో 1005 జియో తీసుకొని వచ్చి 200 మందికి ఇవ్వాలనుకుంటున్నారో దానికి నేను వ్యతిరేకం కాదు. కాకపోతే ఈ ప్లేస్లో పెట్టడం కరెక్ట్ కాదు. ఏ మంచి ఉద్దేశంతో అయితే దీన్ని ఏర్పాటు చేసినామో ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళకి కూడా షాపులు జరిగే పరిస్థితి ఉండదు. ఎందుకు జరగదో కూడా నేను మీకు కొంచెం వివరిస్తాను. ఈ జీవో ద్వారా ఏం చెప్పినారు వాళ్ళు, 8 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఈ 200 షాపుల్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో ఇక్కడ నేనేం చెప్తానంటే సుమారుగా ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అని దీనికి పేరు పెట్టినారు. ఎప్పుడు కూడా ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కడ పెడతారంటే 2 రకాల ట్రాఫిక్స్ ఉంటాయండి. జనరల్గా ఎప్పుడు కూడా ట్రాఫిక్ అంటే ఫుట్ ట్రాఫిక్ అంటే పాదాచారులు ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతాన్ని ఫుట్ ట్రాఫిక్ ఏరియా అంటాం. అలా కాకుండా మామూలు ట్రాఫిక్ అంటే బస్సులు కానీ లారీలు కానీ అదేవిధంగా 2 వీలర్స్ కానీ ఎక్కువగా తిరిగే వాటిల్ని అది మామూలు ట్రాఫిక్ ఏరియా అంటాం. సో ఎప్పుడు కూడా ఇలాంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎక్కడ పెట్టాలా అంటే ఫుట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియాస్లో పెట్టుకుంటారు. ఫుట్ ట్రాఫిక్ ఏరియాలు అంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి సమీపంలో కానీ రైల్వే స్టేషన్ సమీపంలో కానీ పార్కుల సమీపంలో మనకు చాలా పార్కులు డెవలప్ అవుతున్నాయి. పార్కులు కానీ సినిమా థియేటర్ల దగ్గరగా ఉండే దగ్గరలో కానీ మాల్స్కి దగ్గరలో కానీ ఇలాంటి వాటిల్ని ఎక్కువ ఫుట్ ట్రాఫిక్ ఉంటుంది అని అంటాం. ఫుట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే దగ్గరలో కనుక ఇలాంటి ప్రాజెక్ట్స్ని కనుక పెట్టగలిగితే ఆ పెట్టుకున్నటువంటి షాప్స్కి కూడా బిజినెస్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏదైతే ఇప్పుడు మనం ఈ డీవియేషన్స్ అన్నీ ఒకవైపు, ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసినామో ఇవన్నీ ఒకవైపు, ఇక్కడ తీసుకొని వచ్చి రోడ్డు పక్కన ఇక్కడ హెవీ ట్రాఫిక్ అంటే బస్సులు కానీ లారీలు కానీ 2 వీలర్స్ కానీ ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగే పరిస్థితి ఉండదు. అలాంటి ట్రాఫిక్ ఉండే ప్రాంతంలో ఇలా 200 షాపుల్ని ఒకే దగ్గర పెట్టడం వల్ల అటు ఆ షాపులు మారుమూల ప్రాంతం అది కూడా ఒక కార్నర్ నెల్లూరులో జరిగేదానికి అవకాశం ఉండదు. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫుడ్ కోర్ట్సే. ఎంతమంది అని వెళ్ళి తింటారండి అక్కడికి వెళ్ళి?
ఏమన్నా అర్థం ఉందో కొంచెమైనా ఆలోచిస్తా ఉన్నారా? సో ఇట్లాంటి ప్లేసెస్లో పెట్టడం కరెక్ట్ కాదని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి పేదలకు ఇవ్వాలా అనుకుంటే నగరం మొత్తం తీసుకోండి, ఒక 8 భాగాలలో ఒక్కొక్క దగ్గర 50 షాపులు పెట్టండి. ఆ 50 షాపులకు సంబంధించి మీరు ప్రొవిజన్స్ అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ ఇవ్వండి. అలానే అక్కడ కూడా ఒక 50 షాపులు కావాలనుకున్నా కూడా పెట్టండి అక్కడక్కడ. ఆ 50 షాపుల్లో కూడా ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలంటే మీరు ఒకసారి ఆలోచించండి. అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి మనం లిఫ్ట్ చేసినాం, వాళ్ళకి ఈ రోజు దాకా కూడా ఏ విధమైనటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాల. పాపం వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. ఆ 50 మందికి అక్కడ కనుక వాళ్ళకి ఇచ్చి ఇంకొక 50 మందిని చొప్పున నెల్లూరు కార్పొరేషన్ మొత్తం మీద అక్కడక్కడ కూడా ఇట్లాంటివి కనుక డెవలప్ చేస్తే వ్యాపారాలు జరుగుతాయి, చూడడానికి కూడా అందంగా ఉంటుంది, అవసరానికి కూడా ఎవరికైనా ఏదైనా కావాలనుకున్నా కూడా ఇది బాగుండే అవకాశం ఉంటుంది. అంతేగాని తీసుకొచ్చి మొత్తం మీద ఏరియానంతా కరప్ట్ చేయడం కానీ, పెట్టుకున్న వాళ్ళకి ఎట్లాంటి